హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మిషన్ ఎలా రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను చాలా రోజులైంది మిషన్ రిపేర్ చేసి మీకు కూడా వీడియో అనేది పోస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు తడి బట్ట అలాంటివి పెట్టకండి. నార్మల్ బట్టతోనే తుడుచుకోవాలి, లేదంటే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసైనా చేయొచ్చు, కానీ మీరు మాత్రం తడి పెట్టకూడదు అనమాట. తుప్పట్టేస్తాయి అన్నీ కూడా. ఇవంతా నీట్ క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న డస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, లేదంటే అస్తమాను సూది అనేది ఇరిగిపోవటాలు, లేదంటే దారం అనేది తెగిపోవటాలు జరుగుతుంది. మెయిన్ దారం, సూదేమీ అయిపోదు కానీ దారం తెగిపోతూ ఉంటుంది. సో మొత్తం ఒకసారి వారానికి ఒకసారి అయినా డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే డీప్ క్లీనింగే చేస్తున్నాను. ఆయిల్ వేయాల్సిన అవసరం అంత లేదు, కానీ జస్ట్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది, పెద్ద మిషన్ కాబట్టి, అంటే జాక్ మిషను. అదే మీరు నార్మల్ మిషన్ అయితే కొంచెం వేయండి. మళ్ళీ నార్మల్ బట్ట మీద కుట్టిన తర్వాతనే మీ బట్ట మీద మీరు కుట్టుకోవాలి, లేదంటే ఆయిల్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట, క్లాత్ కంటేస్తుంది. ఇప్పుడు నేను అంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇదంతా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల పార్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక దారాలు పెట్టుకునే చోట, అదేవిధంగా ఇక్కడ కత్తిరి పెట్టుకునే చోట, నేను కత్తిరి పెట్టుకునే చోట ఏం చేశానంటే క్లాత్ పెట్టాను అనమాట. అక్కడ పాడవకుండా ఉండడానికి క్లాత్ అనేది పెట్టాను. క్లాత్ని కుట్టేసుకుని ఆ కత్తిరి పెట్టే చోట కట్టేసుకోవాలి ఏదైనా నాట్ తోటి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ మరకలు అవి పడకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సూదిని పైకి పెట్టి ఇలాగ ఓపెన్ చేస్తున్నాను. అదే మీకు నార్మల్ మిషన్ అయితే కిందకి తీసుకొచ్చేసేయండి. ఇది కిందకి తీసుకురావడానికి చాలా బరువు ఉంటుంది. సో ఆయిల్ దీనికే ఉంటుంది అనమాట, పెద్ద మిషన్ కదా. అయితే ఒక సిస్టర్ అడిగారు, పెద్ద మిషన్కి పాదాన్ని మార్చొచ్చండి. మొత్తం అంతా సేమ్ టు సేమ్, ఏమాత్రం మార్పు లేదు, కొంచెం ఇది ఫాస్ట్ ఉంటుంది అంతే. ఎక్కువ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ ఏం కుట్టట్లేదు ఈ మధ్యన, మీకోసం వీడియోస్ కోసం మాత్రమే కుడుతున్నాను. సో అందుకోసం నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు అనమాట మిషను. కానీ ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను కానీ ఈ మిషను, అప్పటి నుంచి నేను చాలా బిజీ అయిపోయానండి. అదే మీషోలో రివ్యూస్ చేస్తూ ఉంటాను కదా, ఫ్లిప్కార్ట్వి. నేను అప్పుడప్పుడు మీ దాంట్లో కూడా పెడుతున్నాను కదా ఫ్లిప్కార్ట్లో, అవన్నీ రివ్యూస్ అనమాట. మంచి మంచి ఆల్మోస్ట్ అన్నీ మంచిగా వస్తాయి. మీరు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు, అంతగా నచ్చకపోతే రిటర్న్ పెట్టుకోండి. సో ఇది చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మొత్తం కూడా మనకు తెలియకుండానే థ్రెడ్ అనేది మొత్తం వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు క్లాత్ యూజ్ చేసిన లాభం లేదు, లోపలికి ఉంటుంది అనమాట, అవన్నీ బయటికి రాదు. అయితే మీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉండాలి. చూపిస్తాను నేను అదేంటో. టిష్యూ పేపర్ తీసుకుని ఫస్ట్ అయితే ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయాలి కదా. ఇక్కడ లోపల ఉన్న ఆయిల్ కాదు, ఈ సైడ్కి ఆయిల్ ఉంటుంది అనమాట. అంత వేస్ట్ అంతా కూడా ఇక్కడ వేస్ట్ ఉంది. ఈ వేస్ట్ మొత్తము టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుని పాడేయండి టిష్యూ పేపర్. ఇదంతా మనకు ఆయిల్ అబ్జర్వ్ చేస్తాను, ఎంత వచ్చింది చూసారు కదా. జస్ట్ నేను అప్పుడప్పుడు కుడితేనే ఇంత వచ్చింది. డైలీ కుట్టే వాళ్ళకైతే మీరు ఆయిల్ మారుస్తూనే ఉండాలి. నేను ఎక్కువ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు, ఎక్కువ నేను వాడను కాబట్టి. ఇదంతా చక్కగా క్లీన్ చేసేసుకోండి. అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఓవర్లాక్ మిషన్ కొనేటప్పుడు థ్రెడ్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉండటానికి ఒక పరికరం లాంటిది ఇచ్చారనమాట. దాన్ని మరి ఏమంటారో, ఆన్లైన్లో ఏమని అమ్ముతారో నాకు పెద్దగా ఐడియా లేదండి. ఎప్పుడో ఒకసారి చూశాను, అసలు ఎంతసేపు వెతికి, అందుకుని వీడియో లేట్ అయింది. అది మీకు చూపిద్దామని. దొరికితే మాత్రం షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను, నేను ట్యాగ్ చేస్తే మీరు తీసేసుకోండి. ఇదండి, దీన్ని మరి బయట అమ్ముతారనుకుంటా బయట, కానీ ఆన్లైన్లో వెతికాను, దొరికింది కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. నాకు తెలిసి 300, ఇది వరకు 300-350 ఉంది. అంత కాస్ట్ పెట్టి మన వాళ్ళు కొంటారా అనిపించింది. అందుకనే మళ్ళీ నేను డ్రాప్ అయిపోయాను అనమాట. ఇది బయట దొరికితే తీసుకోండి. దీనివల్ల ఏంటంటే చాలా లోపలికి ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. మొత్తం లోపల ఉన్నదంతా కూడా, లోపల సందులు ఉంటాయి చూసారా, ఆ సందు లోపల కూడా వెళ్ళి తీస్తుంది అనమాట. థ్రెడ్ అంతా మొత్తం కూడా, థ్రెడ్స్ కానీ పోగులు కానీ ఇలా పట్టుకుని అలా తీసేయచ్చు. దారాలు ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. చూసారా ఎంత చెత్త వస్తుందో. అసలు మీకైతే ఇంకెక్కువ వస్తుంది, ఎందుకంటే డైలీ కుట్టేవాళ్ళకి. నేను ఎప్పుడో ఒకసారి కుడతాను. 3 రోజులు అయింది ఇప్పుడు దాకా ఒకటి బ్లౌజ్ కూడా కుట్టలేదు, టైం ఉండక వేరే వర్క్ చేసుకుంటున్నాను కదా. ఇంకా మీకు వీడియోస్ కావాలి కాబట్టి ల్యాప్టాప్లో ఓల్డ్ వీడియోస్ ఉంటే అవన్నీ బయటకు తీశాను. ఆ బయటకు తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అయింది, హ్యాంగ్ అయిపోవడం, పెద్ద వీడియోస్ అవన్నీ కూడా. అందుకుని ఇంకో చూడండి, ఇక్కడ లోపల ఇక్కడ బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ లోపల కూడా ఉంటుంది అనమాట. ఇది ఒక వైపు అయితే ఇంకోటి చూపిస్తాను.
అదైతే ఇంకా మనకి పాదం దగ్గర అనమాట. అసలు ఆ థ్రెడ్ అనేది, ఆ చెత్త అనేది బయటకు రావాలంటే అంత ఈజీగా రాదు. దీనివల్లే అవుతుంది. ఇది ఎక్కడ దొరికినా తీసేసుకోండి. కావాలంటే ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకుని బయటికి వెళ్ళి అడగండి, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ స్క్రీన్ షాట్ తీసేసుకుని వెళ్ళి వాళ్ళని అడగండి. ఇక్కడ లోపల నుంచి ఇలా పట్టుకుని ఇలా లాగితే చెత్త వస్తుంది. చూసారా ఎంత చెత్త వస్తుందో? ఇంకా ఎక్కువ వస్తుందండి. ఇంకా నేను తక్కువ వాడుతున్నాను కాబట్టి ఇదిగోండి, ఇదంతా లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఎలాంటి స్క్రూలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఇంకో చూసారా, అసలు ఏమీ లేనట్టే ఉంది. ఎంత చెత్త ఉందంటే మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఇంకా మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇది ఏం చేయాలంటే ఇలా పట్టేసుకుని లోపల ఎక్కడైనా చెత్త ఉంటే దాన్ని పట్టుకుని ఇలా లాగాలన్నమాట. లాగితే చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి దారాలు అస్తమానం తెగిపోతాయండి. దారాలు తెగిపోతే మనకి విసుగు వచ్చేస్తుంది. దారాలు మంచిగా లేవేమో అనుకుంటాం, అదేం కాదు, వీటి వల్ల అనమాట. ఇదిగోండి ఇలా పట్టుకుని ఇలా తీస్తే లోపల ఏమైనా థ్రెడ్ ఉంటే, అదే థ్రెడ్ అంటే చెత్త ఏమైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది బయటికి. లోపల నుంచి తీసేసుకోవచ్చు చక్కగా. తీసుకోండి, కొనుక్కోండి. ఒకసారి ఇక్కడ మనకి పాదం దగ్గర కూడా కొంచెం 3-4 డ్రాప్స్ ఆయిల్ వేయండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ ట్యాంక్లో ఉంటుంది కదా, తీసుకుంటుంది అనమాట, అది లాగేసుకుంటుంది. ఇదిగో చూసారా, అస్సలు ఏమీ లేనట్టే ఉందండి. ఇప్పుడు దాకా ఏ చెత్త లేదు, ఎక్కడ దాక్కుందో తెలీదు. ఆ మూల నుంచి ఎలా వచ్చింది చూసారు కదా, అలా అనమాట. చాలామంది పాదం దగ్గర స్క్రూ ఓపెన్ చేసి చేస్తారు. అది అంత అవసరం లేదు, మనకి ఇది ఉంటే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక్కసారి తొక్కేసేయండి, మంచి నీట్గా అయిపోతుంది. అంతా చెత్త తీస్తే ఏంటంటే మనకి ఫాస్ట్గా వెళ్తుంది. తర్వాత మీకు దారాలు కూడా తెగిపోకుండా ఉంటాయి. కుట్టు కూడా నీట్గా వస్తుంది అనమాట. కుట్టు అనేది గట్టిగా వస్తుంది కుట్టు. అంతే, ఇలా తీసేసుకుంటామే. అన్నీ తీసుకున్న తర్వాత ఇంకెక్కడెక్కడైనా ఉందా లోపలికి అవన్నీ చెక్ చేసుకోవాలి. పైన కూడా చెక్ చేసుకుని ఇలా తీసేసుకుంటాము. ఇది ఒక్కటే కొనుక్కోండి, ఎంత రేట్ అయినా పర్లేదు అనుకునే కొనుక్కోండి, యూస్ఫుల్ ఐటమ్ కదా. ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇలా చక్కగా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా చెత్త ఉంది, అంతేనండి. ఇలా క్లీన్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి ఒక్కసారి మిషన్ కిందకి పైకి దింపి ఆయిల్ ఏమంటే వేసుకుంటాను, మిగతాదంతా క్లీన్ చేసుకుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అది దొరికితే మాత్రం ఇదిగో ఇక్కడ ఒక ఫోటో తీసేసుకుని వెళ్ళిపోండి. బయటకి షాప్లో అడిగితే ఇస్తారనమాట. కొంచెం కాస్ట్ మరి ఎక్కువే ఉంటుందేమో, చాలా రేర్ కేసులో దొరుకుతుంది.